ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ కల్పన. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1 కేజీ చేపలు తీసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకొని పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్: 1 టమాటా, అల్లం వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 1 చిన్న మామిడికాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మెంతులు, 10 ఎండుమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, 1 చిన్న నిమ్మకాయంత చింతపండు. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 మెంతులు వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక పక్కన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఈ ఫ్రెష్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన చేప ముక్కలన్నిటిని పక్కకి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్కి తగినంత ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసి అల్లం వెల్లిపాయలు, చెక్క, లవంగాలు, ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. అంటే మనం కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఒకసారి కలపాలి. ఫిష్ ఫ్రై చేసిన ప్యాన్లోనే మనం కర్రీ కూడా చేస్తున్నాము. టమాటాలు కాసేపు మగ్గనివ్వాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయాలి. మసాలాని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మసాలా బాగా ఫ్రై అయితే ఆయిల్ పైకి తేలుతుంది. ఇవాళ మనం కట్ చేసి ఉంచుకున్న 2 పీసెస్ మామిడికాయ ముక్కలు, ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత కారం, ఉప్పు 3 స్పూన్లు, ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మసాలాలన్నీ బాగా కుక్ అయిపోయి ఇప్పుడు తగినన్ని వాటర్ వేయాలి.
వాటర్ని కొంచెం బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ అన్ని వేసి బాగా ఉడకనివ్వాలి. పీసెస్ అన్ని తొందరగానే ఉడికిపోతాయి, ఎక్కువ టైం ఏమి పట్టదు. ఎంతో టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ముందుగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి తింటే ఎంతో బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.